ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించే వసంతోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతున్నాం. అత్యంత వైభవంగా వైభవోత్సవ మంటపం తిరుమలలో జరిగేటటువంటి వసంతోత్సవం ప్రతి ఇంటా ఆనందోత్సవం. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబని చేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంతమొక్కు శరమున్ నీ సేవకై చిత్తమున్ నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ. నీరేజ పత్రేక్షణ అనే ఒక్క పదాన్ని తీసుకుంటే ఈ పద్యం మొత్తంలో మహానుభావుడు కవివరేణ్యుడు పోతన గారు ఏమన్నాడో తెలుస్తూ ఉన్నది. వికసించిన పద్మముల వంటి సుందరమైన నేత్రములు కలిగినటువంటి మహానుభావ అన్నాడు. అందులో ఈరోజు స్వామివారు నిజనేత్ర దర్శనాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి నిన్ను తలిచే భాగ్యం, పిలిచే భాగ్యం, కొలిచే భాగ్యం అన్నీ ఇవ్వమంటున్నాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్నీ నీవై అంతటా నీవై ఉండగా నిన్ను కాక అన్యులను ఎందుకు వేడతాం స్వామి అంటూ చక్కగా భక్తులు తిరుమంజనాన్ని వీక్షిస్తున్నారు. వేద పండితులు వేదాన్ని పఠించబోతున్నారు. వేదం ఎవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి. భూమిం విశ్వతో వృత్వా యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయిత్ పురుషః పాదోస్యేహా భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిస్సప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్రన్ పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ ఏ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషదాజ్యం పశోగస్తాగశ్చక్రే వాయవ్యాన్ కారణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే ఛందాగంసి జజ్ఞిరే తస్మాత్ యయుస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకే చోభయాదతః గావో హజజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః గురు తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్య ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ్రోత్రాత్ తథా లోకాన్ అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదనుజదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్య
सहस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टविदधद्रूपमेति पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये वृक्षं ब्राह्मन् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् य देवा असन्वशे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ रात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा ॐ सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुम् विश्वतः परमं नित्यं विश्वन्नारायणगं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगो हृदयं चाप्यधोमुखम् अधो निश्चाविदस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् सन्ततं शिलाभिस्तुलं वद्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्पन्देहमापाददलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे वभास्वरा नीवारशोकवत्तन्वी पीताभास्वत्यणोपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा स शिवः सेन्द्र सोऽक्षरः परमस्वराट् सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ
नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचं यः पार्थिवानि विममे रजागंसि यो अस्कभायदुत्तरगं सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो रराटमसि विष्णो पृष्ठमसि विष्णोऽश्न्यप्त्रेस्थो विष्णो स्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा శ్రీవారికి నిర్వహించే వసంతోత్సవంలో పరమ పవిత్రమైనటువంటి భక్తి భావనతో వీక్షించే భక్తుల కొరకు స్వామివారు తులసిమాలాలంకృతులై ఉభయ దేవేరులతో కలిసి చందన చర్చిత కిరీటధారి అయి దర్శనమిస్తూ ఉన్నారు. మిగిలిన ఉత్సవాల్లో అనేక ఆభరణాలతో ఉంటారు స్వామి. కౌస్తుభమణిరత్న కాంచనహారంబు ఇత్యాదులు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం తులసిమాలలతో చందనముతో భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తారు. శంఖచక్రములతో స్వామివారు కటాక్షాన్ని ఇస్తున్నటువంటిది. అలాంటి వైభవాన్ని మనం వీక్షించే భాగ్యం ఒక వసంతోత్సవంలోనే పొందగలుగుతాం. అందుకనే వసంతము అంటే ఆనందము అనే అర్థం మనం మనసులో అనుకున్నప్పుడు ఏది నిజమైనటువంటి ఆనందం అంటే భగవంతుడి యొక్క దర్శనం నిజమైనటువంటి ఆనందం, భగవంతుడికి సేవ చేయటం నిజమైనటువంటి ఆనందం, భగవంతుడిని తలుచుకోవటం నిజమైనటువంటి ఆనందం, భగవంతుడి యొక్క వైభవాన్ని వినటం నిజమైనటువంటి ఆనందం. అది శ్రవణానందం కావచ్చు, నేత్రానందం కావచ్చు, మానసిక ఆనందం కావచ్చు. ఎలా అయినా స్వామివారి వైభవాన్ని వినటమే, స్వామివారిని గురించి తలుచుకోవటమే, స్వామివారే సర్వస్వం అని భావించడమే నిజమైనటువంటి ఆనందం. కాబట్టే ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటున్నాడు స్వామివారు భక్తుల ఆనందోత్సాహాల మధ్య. మంగళమయ్య శ్రీరమణ మంగళమయ్యద లోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమర్తజనామనాహరి మంగళమూర్తి మంగళము మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. అందాం గోవిందాని, విందాం వేదాన్ని. తులసీ వనమాల గోవింద గోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ. సహస్రధార కైంకర్యం జరగబోతోంది. సహస్రనామాంకితుడైన స్వామివారికి వేద పండితులు వేదనాథ నీరాజన కైంకర్యం నిర్వర్తిస్తారు. సహస్రధారను మనం వీక్షిద్దాం, వేదాన్ని విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సహస్రాక్షసహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగిశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయీత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనాన శనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపూరుషః పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమమహద్భవతి సర్వస్యాత్య సర్వస్య చిత్తి సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరి ఓం.